నకిలీ డిగ్రీలు, నకిలీ సర్టిఫికెట్లు, వేల మందులతో వైద్యం. వెల్కమ్ టు ఏవి క్రైమ్ ఫైల్స్. వైద్యుడి కోట్ వేసుకున్నారు, చేతిలో స్టెథోస్కోప్ పట్టుకున్నారు, క్లినిక్ పెట్టుకున్నారు. కానీ వాళ్ళు నిజంగా డాక్టర్లేనా? ప్రాణాలు కాపాడాల్సిన వైద్యం పేరుతో అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ డిగ్రీలు, నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు, నకిలీ స్టాంపులు ఇవన్నీ పెట్టుకొని వైద్యం చేస్తున్నారన్న ఆరోపణలపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా దాడులు నిర్వహించారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 11 మంది నకిలీ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి వందల సంఖ్యలో ఇంజెక్షన్లు, వేల సంఖ్యలో మాత్రలు, గ్లూకోజ్ బాటిళ్లు, సిరింజీలు, వైద్య పరికరాలు, నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో రామ్ గోపాల్పేట్, చిలకలగూడ, ఓయూ సిటీ, దోమలగూడ పోలీసులతో కలిసి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దాడుల్లో తాము అర్హత కలిగిన వైద్యులమంటూ ప్రజలను నమ్మించి ఎలాంటి చెల్లుబాటు అయ్యే వైద్య అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారని 6గురిని సికింద్రాబాద్ జోన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రకారం ఈ వ్యక్తులు అమాయక రోగులకు వైద్యం అందించడమే కాకుండా ఇతర మందులు కూడా ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వైద్య అర్హతలు లేకుండా ఇలాంటి చికిత్సలు చేయడం వల్ల రోగుల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. వైద్యం పేరుతో డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా ఈ వ్యవహారం సాగిందనే ఆరోపణలు ఉన్నాయి. దాడుల్లో పోలీసులు భారీగా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 277 వివిధ రకాల ఇంజెక్షన్లు, 933 మాత్రలు, 70 సిరింజీలు, 12 గ్లూకోజ్ బాటిళ్లు, 16 ఆయింట్మెంట్లు, 57 సిరప్స్. అంతేకాదు 5 స్టెథోస్కోపులు, 5 బీపీ మెషిన్లు, 4 థర్మామీటర్లు, 5 పల్స్ ఆక్సిమీటర్లు ఇవన్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో ఉన్నాయి. కేవలం మందులు, వైద్య పరికరాలు మాత్రమే కాదు, నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు, ఎంబీబీఎస్ సర్టిఫికెట్ల పేరుతో పత్రాలు, హోమియోపతి సర్టిఫికెట్, మార్క్స్ మెమో, డాక్టర్ పేరుతో స్టాంప్ ప్యాడ్లు, రబ్బర్ స్టాంపులు, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లు కూడా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అంటే డాక్టర్ గా కనిపించడానికి కావాల్సిన ప్రతి వస్తువును సిద్ధం చేసుకుని వైద్యం చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. డాక్టర్ దగ్గరకు వెళ్ళేటప్పుడు కేవలం క్లినిక్ ఉందని, స్టెథోస్కోప్ ఉందని నమ్మడం కాదు, వైద్యుడి అర్హతలు, రిజిస్ట్రేషన్, క్లినిక్ వివరాలు వంటి విషయాలు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి చెబుతుంది. ఎందుకంటే ఒక తప్పు మందు, ఒక తప్పు ఇంజెక్షన్, ఒక తప్పు వైద్యం ప్రాణాలకే ప్రమాదంగా మారొచ్చు. 5గురితో కలిపి 11 మందిని అరెస్ట్ చేశారు. 11 కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి భారీగా మందులు, ఇంజెక్షన్లు, వైద్య పరికరాలు, నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ కోట్ వెనుక ఉన్నది నిజమైన వైద్యుడా లేక నకిలీ వైద్యుడా? ప్రాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఏవి క్రైమ్ ఫైల్స్ లో స్పెషల్ స్టోరీ. ప్రజల భద్రత కోసం మా ప్రత్యేక కథనం. చూస్తూనే ఉండండి ఏవి న్యూస్. నేను పృథ్వీ కుమార్, సైనింగ్ ఆఫ్.